లాస్ట్ ఇయర్ 2023 ఎండింగ్లో ఒక సినిమా వచ్చింది, అన్నపూర్ణి. డైరెక్టర్ నీల్ కృష్ణ. ఆడికి ఏమన్నా దిమాకు మన్ను మశానం ఉందా? ఒక సినిమా తీసేటప్పుడు ఎవరిని అసలు సెన్సార్ ఎట్లా ఓకే చేసిరో నాకు అర్థం కావట్లేదు. కానీ కాంట్రవర్సీ తీస్తే సినిమా హిట్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనే ఏ ఆలోచనతో చేశారనేది రెండు కాన్సెప్ట్లో అర్థం చేసుకొని చేయాలి సినిమా. ఆ సినిమాలో రెండు మతాలకు సంబంధించినటువంటి, ఒక ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి, ఫుడ్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మాత్రం పెడతాం. అమ్మాయి బ్రాహ్మణ్స్, అబ్బాయి ముస్లిమ్స్. వీళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి చెఫ్, అబ్బాయి అయితే నాన్ వెజ్ వండాలి. ఒకప్పుడు రాముడు కూడా నాన్ వెజ్ తిన్నాడు అనే ఒక కాన్సెప్ట్ని, అనే వర్డ్ తీసుకొచ్చి సినిమాలో పెట్టి మొత్తం ఆ దరిద్రాన్ని మొత్తం దేశానికి ఏం సందేశం ఇస్తున్నారు అనేది. வனவாசத்துல பசிச்சப்ப ராமனும் லக்ஷ்மணனும் 4 விலங்குகளை வேட்டையாடி சமைச்சு சீதையோட சாப்பிட்டாங்களாம். సినిమా అయితే రిలీజ్ అయింది, జనాలు చూసిరో చూడలేకపోతే. అయినా నాకు అర్థం కాని విషయం, ఈ సెన్సార్ ఎట్లా రిలీజ్ చేస్తారండి? ఆడికి దెమ్మకు లేదా? అప్పుడు సినిమా అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఓటీటీలో వచ్చి అందరు చూసినప్పుడు అప్పుడు వెలిగింది జనాలకి. అంటే జనాలకు రీచ్ అయితే కానీ మంచి చెడులు అనేటివి తెలియవు. ఇప్పుడు నాకెట్లా తెలుసు? ఆ ఓటీటీలో వచ్చింది, దాన్ని బ్యాన్ చేశారు. అప్పుడు కానీ వాళ్ళకి బ్యాన్ చేస్తే, అంటే ఎవరైతే సినిమా తీసి వాళ్ళ నుంచి బయటకు వచ్చారో ఆ సినిమా ప్రొడ్యూసర్ లోపలేసారు, కేసు పెట్టింది, సినిమా మొత్తం తీసేసారు. అది నెట్ఫ్లిక్స్లో నుంచి సినిమా తీసేసారు, మొత్తం సినిమా బ్యాన్ చేసేసారు. అలా ఉంటుంది. ఎందుకంటే ఒక అస్తిత్వాన్ని, మన సాంప్రదాయాన్ని, మన పద్ధతిని, రాముడిని నిందించడం అనేది, రాముడు మాంసం తినడం అనే వర్డ్ సినిమాలో వాడుకోవచ్చు, అసలు పెట్టొచ్చా? వాడికి ఎట్ట కామన్ సెన్స్ లేదు నిజంగా. ఈ తమిళనాడు వాళ్ళు కొంత ఓసారి ఓవర్ చేస్తారు. నిజంగా సినిమాలు బాగానే ఉంటాయి ఒక్కొక్కప్పుడు, అక్కడ ఓవర్ చేస్తారు. తీసేశారు. ఇప్పుడు ఏమైంది? మొత్తం సినిమాయే బొక్క. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మంచిని చెప్పాలనుకుంటే స్టార్టింగ్లో కష్టమే ఉంటుంది, కానీ చెడు చెప్పాలనుకుంటే స్టార్టింగ్లో సుఖపడవచ్చు, తర్వాత బాధపడేది నువ్వే. ఎప్పుడైనా గుర్తుపడండి, ఏ మతాలను, ఏ కులాలను, ఏ అస్తిత్వాలను ఎప్పుడు సినిమాలలో తీయబాకండి దయచేసి. ఇది అర్థం చేసుకొని సినిమాలు చూపించండి. ఒక ఇప్పటికైనా డైరెక్టర్లు, కొత్తగా వస్తున్న డైరెక్టర్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సెన్సిటివ్ విషయాలను ఎప్పుడు, దేవతల విషయాలైతేనే, మతాల విషయాలైతేనేమి ఎప్పుడు సినిమాలో పెట్టకండి. ఒకవేళ పెడితే పాజిటివ్గా పెట్టండి, ఉన్నది ఉన్నట్టు పెట్టండి. మన రాబోయే తరాలకు మనం ఏం చూపిస్తున్నాం అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సినిమా చూపిస్తే కొన్ని వేల మంది, కోట్ల మంది చూస్తారు. ఆ సినిమా వల్ల కొన్ని వందల మంది, లక్షల మంది బ్రతుకుతారు. అందువల్ల సినిమా తీసే ముందు ఆలోచించి తీయండి. అంతేగాని ఈ కాంట్రవర్సీ సినిమాలు తీయబాకండి. అన్నపూర్ణి అసలు నయనతార ఒకప్పుడు మన తెలుగులో బాలకృష్ణ పక్కన సీతాదేవిగా నటించింది. ఆమె ఎంత బాగుంది అప్పుడు. నటన అంటే ఒక మంచి సినిమాలు తీస్తే పేరు వస్తుంది, అది మనం చచ్చిపోయిన తర్వాత ఒక సావిత్రి చూడండి, సావిత్రి ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఒక మంచి సినిమాలు, మంచి సందేశాలు ఇచ్చే సినిమాలు తీసింది కాబట్టి ఎప్పటికీ ఆయన చరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళు ఇట్లాంటి సినిమాలు చూస్తే చరిత్రలో నలిగిపోతారు. ఇంత పేరు తెచ్చుకున్న నయనతార ఇట్లాంటి సినిమాలో ఎలా నటించాలనిపించింది నీకు? ఆ మాత్రం తెలీదా? దయచేసి ఈ కొత్త డైరెక్టర్లకి నా విన్నపాలు ఏమంటే, ఒక హనుమాన్ సినిమా లాంటి సినిమా తీయండి, మొత్తం భారతదేశం గర్విస్తుంది. ఇట్లు మీ స్మార్ట్ చారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుందాం. సపోర్ట్ చేయండి అబ్బా, ప్లీజ్. హెల్ప్ చేయొచ్చుగా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.